నా జీవితంలో ఎప్పుడూ నేను సార్. వచ్చిన స్థాయిని మర్చిపోలేదు. చిన్నప్పుడు ఎన్ని బాధలు పడ్డాము, ఎన్ని తిండి కోసం ఎన్ని కష్టాలు పడ్డాము జీవితంలో గుర్తు. దాని అన్నిటికంటే ఈ రోజు వరకు కూడా, అంటే మీరు నమ్మలేని నిజం, నేను డిప్యూటీ సీఎం, 4 టైమ్స్ ఎమ్మెల్యే, పిల్లల డాక్టరు, నా కొడుకులు డాక్టర్లు, కోడలు డాక్టర్లు, ఇంట్లో 5 డాక్టర్లు, అందరు సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్. మా మిస్సెస్ రిటైర్డ్ ఎంప్లాయ్. ఈ రోజు వరకు మా ఇంట్లో టిఫిన్ చేయము. ఆ రోజుల నుంచి వెళ్ళి టిఫిన్ లేదు ఇంట్లో అలవాటు, ఇక్కడ కూడా టిఫిన్ చేయము, ఓన్లీ అన్నం తిన్నవి. తర్వాత అన్నం ఇంట్లో ఒకటే కూర అంతే బస్, దానికి మళ్ళీ చారు ఉండాలి, సాంబార్ ఉండాలి, కర్డ్ ఉండాలి, ఏం అవసరం, ఒక కూర బస్ అంతే, అన్నం కూర. అది కూడా ఇట్లా ఫుడ్ హ్యాబిట్స్ ఏంది, పొద్దున 1 లేదా 2 టీ తాగితే 3 నుండి 5 మధ్యలో లంచ్ చేస్తే రాత్రి 11-12 గంటల వరకు పేషెంట్లు అయిపోయేది, 11-12 గంటల భోజనం చేసిన అలవాటు. సో ఏజ్ పెరిగింది కాబట్టి ఇప్పుడు ఫ్రూట్సో లేకపోతే చపాతో తిని పడుకునే పరిస్థితి. ఇది ఇంత సింపుల్గా ఒక డిప్యూటీ సీఎం చేసి 4 సార్లు ఎమ్మెల్యే చేసి పిల్లల డాక్టర్గా విపరీతమైన ప్రాక్టీస్ ఉండి లేక కాదు సుమా, అలవాటు అట్లా ఉన్నది, అట్లనే తింటున్నాం. ఇంకా పిల్లలకి అలవాటు చేయలేదు, ఎవరికి అలవాటు చేయలేదు. ఇప్పుడు మా పిల్లలు కూడా, మేము ఇంట్లో అంతా కూడా జాయింట్ ఫ్యామిలీ, చాలా పెక్యులర్ లైఫ్. సో నా పెళ్ళి 18th నవంబర్, నా 2 కొడుకుల పెళ్ళి కూడా 18th నవంబర్. మా ఇంట్లో మొత్తం పెళ్లి దినం అంతా ఒక్కసారి వస్తుంది. నాకు 2 కొడుకులు, వాళ్ళకి ఇద్దరు కొడుకులు. అంటే ఇట్లాంటి అన్ని మెరాకిల్సే ఇవన్నీ కూడా, ఒక అద్భుతాలు. నాకు 2 కొడుకులు ఉన్నారంటే నాకు 4 చెల్లెళ్ళు, కానీ నాకు 2 కొడుకులు. నాకు 2 కొడుకులు, వానికి 2 కొడుకులు, మళ్ళీ వీడికి 2 కొడుకులు. వాళ్ళ మిస్సెస్ డాక్టర్, వీడి మిస్సెస్ డాక్టర్స్. చదువులో నా చిన్న కొడుకు ఈజ్ ఎ గోల్డ్ మెడల్. 1345 ఉద్యోగాలు హరీష్ రావు గారు హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు ఫస్ట్ హయ్యెస్ట్ మార్క్స్తో వచ్చింది. జనరల్ కోటలో, ఎస్సీ కోట కాదు. నాకు డాక్టర్ విరాజ్ మొత్తం డాక్టర్స్ అందరితో ఆయన ఇంట్రొడక్షన్ మాట్లాడే అవకాశం ఇవ్వడం జరిగింది. ఒక మహిళ, ఒక మేల్ బాబుతోటి మాట్లాడించే పరిస్థితి. హరీష్ రావు మాట్లాడే వరకు నా కొడుకు అని కూడా తెలియదు. అంటే చెప్తున్నాను, అంత గొప్పగా పిల్లలకి, అంత గొప్పగా. పెద్ద కొడుకు ఇంటర్నేషనల్ మెమొరీ ఛాంపియన్, లండన్లో ఎగ్జామ్ వస్తే ఫస్ట్ వచ్చిండు. ఇవాళ ఇండియా మొత్తానికి ఆయన చైర్మన్. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉంటుంది అంత మెమొరీ విషయంలో, ఒక 700 వర్డ్ చెప్పి సీక్వెన్స్ చెప్పేది, అట్లాంటి పరీక్ష ఉంటుంది దాంట్లో. ఇదే దాంట్లో ఛాంపియన్ పెద్ద కొడుకు. ఈఎన్టీ హెడ్ అండ్ నెక్, యూఎస్లో ఎంఏ చేసి వచ్చి ఇక్కడ మళ్ళీ ఎంఎస్సీ ఏంటి చేసి ఉండి హెడ్ అండ్ నెక్ సర్జన్. పెద్ద కొడుకు గైనకాలజిస్ట్, చిన్నమే సైకియాట్రిస్ట్. మా భార్య సీనియర్ గెజిటెడ్ ఆఫీసర్, లైబ్రేరియన్. అంటే ఇట్లా అన్నీ దేవుడు, అందుకనే మెరకిల్ అంటాను. ఒక అద్భుతమే జీవితం అనేది, అద్భుతం అంటే ఏంటి, అస్తవాసి అంటే ఏంటి అంటే ఏమి ఉండదు. అస్తవాసి అంటే ముట్టుకుంటే బాగా అయిపోతారా, అంత కమిట్మెంట్ టు ఆ జాబ్. ఒక లక్ష్యాన్ని ఎంచుకుంటే అంత గొప్పగా పేషెంట్లు బాగు చేయడం, అక్కడికి పోతే బతుకురు, ఆయన పట్టుకోపోతే చేస్తారని ఒక నమ్మకాన్ని కలిగించడం. తర్వాత ఏదైనా చేయాలనుకున్నప్పుడు నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు పోయే కార్యక్రమం. అందుకని ఇవన్నీ సక్సెస్. దాంతోపాటు అది కొందరు అదృష్టం అంటారు, కొందరు ఆయనకేంది అదృష్టవంతుడు అంటారు, హార్డ్ వర్క్ అంటారు. కానీ డాక్టర్ కావాలంటే చాలా ఇన్నోసెంట్, చాలా సెన్సిటివ్ మైండ్ ఉండాలి కదా సార్. అంత సెన్సిటివ్ మైండ్ నుంచి సడన్గా పాలిటిక్స్ అంటే అనేకమైన ఒడిదుడుకులు ఉంటాయి, అనేకమైన ఇబ్బందులు ఉంటాయి, చాలా గట్స్ చేయాల్సి వస్తుంది. ఇప్పటివరకు కూడా నన్ను ఎవరు హార్డ్ కోర్ అనరు. బాధలు పడ్డాడు, కష్టాలు పడతాడు, బోలా ఏడుస్తాడు, బాధ, ఇవన్నీ ఉంటాయి. అయితే రాజకీయాలకు రావడానికి 2 కారణాలు. మొదటి కారణం, గణపురం నియోజకవర్గం 78 నుండి ఎస్సీ రిజర్వేషన్ అయితే ఒక్కరు కూడా లోకల్ ఎమ్మెల్యే కాలేదు. ముందుగాల గోక రామస్వామి అని చర్యాల నుంచి వాళ్ళు వచ్చాడు, భోజపల్లి రాజయ్య అని చిట్యాల నుంచి 2వ సారి అయినాడు, 3వసారి ఆరోగ్యం గారని చెప్పేసి క్రిస్టియన్ కాలనీ నుండి వచ్చి మా దగ్గర అయింది, 4వసారి కడియం శ్రీహరి అయిండు, 6వసారి మన విజయరామారావు జీడిమెట్ల నుంచి వెళ్ళి, అంటే 40-50 ఏళ్ళ కింద అక్కడ ప్రాపర్, కానీ ఇక్కడే వచ్చి సెటిల్ ఈయన వచ్చి అక్కడే. ఇది అయిపోయాక ఏమైందంటే స్థానిక నినాదం బాగా వచ్చేసింది. వచ్చినప్పుడు ఎన్టీ రామారావు వాళ్ళ అల్లుడిని దగ్గుబాటి వెంకటేశ్వర్లను వరకు పంపించి లోకల్ నినాదం బాగుంది, ఎక్కడ చూసినా డాక్టర్ రాజయ్య పేరు ఉంది, ఆయనను మనం టీడీపీలో జాయిన్ చేసుకుందాం 94 ఎన్నికల ముందు. డాక్టర్ రాజయ్య పోయి మాట్లాడమంటే దగ్గుబాటి వచ్చి ప్రణయ్ భాస్కర్ తోటి నా దగ్గరికి వచ్చి మాట్లాడితే, నేను రాజకీయాలకు లేను, నాకు రాజకీయాలు ఇంట్రెస్ట్ లేవు అనండి. అంటే ఎన్టీ రామారావు చదువుకున్న వాళ్ళకి బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు, మీరు ఎమ్మెల్యే అవుతారు, 94లో ఎమ్మెల్యే అవుతారు, మీరు మంత్రి కూడా అవుతారు, తప్పకుండా టీడీపీలోకి రావాలంటే సారీ, నాకు ఐ హ్యావ్ మై ఓన్ కమిట్మెంట్స్. ఇప్పుడు నేను రాజకీయాలకు, నాకు 4 చెల్లెళ్ళు, కొత్తగా హాస్పిటల్ పెట్టుకున్నాను, నా క్యారియర్ నాకు ఇష్టం, రాజకీయాలు అంటే ఇష్టం లేవని వద్దని చెప్పేసిన. ఆ సమయంలో ఒకవేళ నువ్వు వద్దంటే
మళ్ళీ స్థానికేతరుడు కడియం శ్రీకే టికెట్ ఇవ్వాల్సి వస్తుంది మీరు రాకపోతే. ఎందుకంటే అక్కడ లోకల్ వాళ్ళు అడిగే వాళ్ళు సర్పంచ్ ఎంపీకి కూడా సరిపోయేటోళ్ళు లేరు. ఈయన లెక్చరర్ అంటున్నాడు, ఎంఎస్ కెమిస్ట్రీ చేసాడు, మళ్ళీ మున్సిపాలిటీలో ఓడిపోయిండు, తర్వాత జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు, ఆయన గణపూర్ నుంచి టికెట్ అడుగుతాడు, మరి ఆయనకి ఇవ్వాల్సి వస్తుంది అంటే మీరు ఎవరికైనా ఇచ్చుకోండి సార్, నాకు వద్దన్నప్పుడు మీరు ఎవరికి ఇస్తేంది అని చెప్పడం. తర్వాత దత్తాత్రేయ వచ్చాడు, బీజేపీ అధ్యక్షుడు ఆయన వచ్చి సార్ మీరు పాలిటిక్స్ రావాలంటే నవ్వుంటి, ఎందుకంటే బీజేపీ అంటే మీకు ఇష్టం ఉండదు నాకు తెలుసు, మీరు లెఫ్ట్ ఐడియాలజీ పీడిఎస్సీ ఉన్నారు, మీరు అంత చరిత్ర తెలుసుకొని వచ్చినాం, మెడికల్ కాలేజీలో మీరు పీడిఎస్సీ ఆర్గనైజేషన్లు తిరిగిళ్ళు అంటే నాకు రాజకీయాలకు రావడం ఇష్టం లేదు, బీజేపీ అనే కాదు అంటే ఒకవేళ కనుక టీడీపీ నుంచి వెళ్ళి మీకు ఏమైనా ఆఫర్ వచ్చేది అంటే మీరు టీడీపీకి వచ్చారంటే మీరు టీడీపీలో జాయిన్ కాండి అని ఒక ఉచిత సలహా కూడా ఇచ్చిపోయాడు. ఎందుకు ఉచిత సలహా ఇచ్చాడంటే రేపు బీజేపీ టీడీపీ రెండు అలయన్స్ ఉంటుంది, బీజేపీ ఒక్క మంత్రి పదవి వచ్చినా కూడా అది మీకే ఇస్తాము అని చెప్పేసి ఆ ఆఫర్ కూడా ఇచ్చినా కూడా సారీ సార్ నేను రాజకీయాలకు రాను అని. అంటే అట్లా నాకు అవకాశం వచ్చిన మొత్తానికి రాజకీయ అరంగేట్రం చేసి స్థానికంగా అంత మంచి పేరున్నా కూడా రాజకీయాలకు రావడానికి ఇష్టపడలేదు. స్థానిక నినాదం వల్లనే రాజకీయాలకు రావడం జరిగింది. తర్వాత నా రాజకీయ ప్రస్థానం దండోరా. సో అందరూ మంచి ప్రాక్టీస్ ఉంది వరంగల్లో, మొత్తం పిల్లల డాక్టర్ల నెంబర్ 1 ప్రాక్టీసు, విజయ్ కుమార్ రావు, తిరుపతి రెడ్డి, కేఎస్ రావు, నరసింహారెడ్డి, రామ్ నరసింహారెడ్డి, ఇట్లాంటి అందరు రెడ్ల మధ్యలో డాక్టర్ తాటికొండ రాజయ్య మాదిగా. సో అప్పుడు ఎందుకు వచ్చినానికి ఇంతమంది కంటే నాకే ప్రాక్టీస్ ఎక్కువ ఉంది, కానీ నేను ఇంతవరకు నా కులం ఎవరికి తెలియదు. సో నా కులం తెలిసినాకనే నా దగ్గర రావాలని పెద్దమ్మగడ్డలో కృష్ణమాదిగా నారవారిపల్లి నుంచి వెళ్ళి చంద్రబాబు ఇంటికి పాదయాత్రలో మాట్లాడిన, డాక్టర్ తాటికొండ రాజయ్య మాదిగా నా కులం పేరు తెలిసినాకనే నా దగ్గరికి రండి, లేకపోతే చావండి అని స్టేట్మెంట్ ఇచ్చిన. ఎందుకంటే నా కులం తెలియాలి అందరికీ. బయటకు వెళ్ళి రోడ్డు మీద పోతే తిరుపతి రెడ్డి అంటే ఉరుకుతారు, కేఎస్ రావు అంటే ఉరుకుతారు, విజయ్ కుమార్ రావు అంటే ఉరుకుతారు, రాజయ్య మాదిగంటే ఉడుకుతాడు రాడు కదా. కానీ వాళ్ళందరికంటే నేను బాగా చేస్తున్నంటే నా దగ్గరకు వస్తారు. సత్తంటే చూసుకోలేరు కదా. ఆటో వాళ్ళు, రిక్షా వాళ్ళు ఎవరు మంచి డాక్టర్ అంటే డాక్టర్ రాజయ్య మంచి డాక్టరు, నరసింహారెడ్డి అయితే ఎంజిఎం ఊమంటాడు. సో ఎంజిఎం బాగానోళ్ళు డాక్టర్ రాజయ్య దగ్గర వచ్చి బాగా అవుతాను. సో దేర్ ఎండ్స్ ద మ్యాటర్. కాబట్టి అట్లా నేను ఫస్ట్ పీడియాటిక్ నర్సింగ్ హోమ్ అంటే ఫస్ట్ పిల్లల దవాఖానా ఉత్తర తెలంగాణ మొత్తంలో వరంగల్లో స్థాపించింది నేనే 92-93లో. దట్ వాజ్ మై స్పెషాలిటీ. అంటే అంత గొప్పగా హాస్పిటల్ను ఉన్నవాడిని రాజకీయాలకు రావడానికి ఒకటి దండోరా, రెండవది వైఎస్ రాజశేఖర రెడ్డి స్వయంగా నన్ను పిలిచి అక్కడ ఒక దుర్మార్గుడు ఉన్నాడు ఆయన నోడగొట్టాలంటే ఆ పేరే మరి వైఎస్ రాజు, ఆ దుర్మార్గుడు నోడగొట్టాలంటే ఇలాంటి మంచి పేరున్న డాక్టర్ కావాలి. అప్పుడు నాకేమొచ్చింది, జాతీయ స్థాయిలో ఉత్తమ డాక్టర్గా అవార్డు వచ్చింది. వైఎస్ రాజశేఖర్ తెలుసుకొని నన్ను ఢిల్లీకి పంపించి ఢిల్లీలో సోనియా గాంధీతో కలిసి ఏర్పాటు చేసి సోనియా గాంధీ రిక్వెస్టెడ్ మీ టు జాయిన్ ఇన్ కాంగ్రెస్ పార్టీ. అంటే ఆమె నన్ను పార్టీలో జాయిన్ కమ్మని నన్ను ఆహ్వానించింది. నేను ఆమె దగ్గరికి పోయి బొకే ఇచ్చిన తర్వాత మీ గురించి చాలా గొప్పగా అయినా, మీలాంటి వాళ్ళు రాజకీయాలకు వచ్చేదంటే ఇంకా చాలా చేస్తానికి అవకాశం, కమింగ్ టు కాంగ్రెస్ అని రిక్వెస్ట్ చేసింది. ఆ రకంగా అక్టోబర్ 13, 97లో సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను. సో అక్కడి నుంచి 99లో టికెట్ రావడం జరిగింది. ఒకసారి ఓడిపోయినా, మళ్ళీ రెండోసారి ఓడిపోయినా, బై ఎలక్షన్లో రెండోసారి ఓడిపోయినా. కరెక్ట్గా అదే చెప్పిన 4,000తో ఓడిపోయినా, మొదటిసారి 11,700తో గెలిచిన. అంటే 2 సార్లు ఆయన గెలిచింది ఒక దెబ్బతో కొట్టేసిన. అక్కడి నుంచి మళ్ళీ 33, 58, మళ్ళీ 30 వచ్చిన. సో అంటే ఉట్టినే రాజకీయాలకు రావడానికి బలమైన కారణంతో స్థానిక అవసరాల నిమిత్తం స్థానిక నినాదాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక శత్రువు ఉన్నప్పుడు ఆ నోడగొట్టాలి అనే దాని మీద రాజకీయాలకు రావడం.